ఎవరైతే నీతిగా చేయబడ్డారో వానికి దేవుడు ఎలా ఉంటాడంట? ఆశ్రయం. నీతి కనుక కొన్నిసార్లు మానవులు అనుకుంటున్నారు ఏంటంటే నీతి ఉంది, నేను చాలా నీతిగా ఉన్నాను అనుకుంటారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మన నీతి అంటే ఎలా ఉందో తెలుసండి? అలా ఉంది. అవునా కదా? ఇంకా క్రొత్త నిబంధనలోకి వెళితే అదే పాత నిబంధనలో యెషయాలో అంటాడు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త యేసుప్రభువారు ఏమన్నాడు తెలుసండి? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం. అందుకని నీతిగా మనం ఉంటే చాలు, దేవుడు ఆశ్రయం. అయితే నీతిగా మనం ఉంటే ఆయన ఆశ్రయము అన్నాడు కదా. ఇంకేంటో చూద్దాం. సామెతలు 10:2 నిజంగా ఈ నీతి మనలో ఉంటే నీతి ఏం చేస్తో చూద్దాం. సామెతలు 10:2 చూద్దాం. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి ఏం చేస్తుంది చెప్పండి? చూసారా? నిజంగా ఈ నీతి మనలో ఉంటే మరణము నుంచి ఏం చేస్తుంది? రక్షిస్తుంది. సామెతలు 10:2 ప్రకారంగా నిజంగా కనుక ఎవరైతే నీతిగా ఉంటారో, నీతిమంతులుగా చేయబడతారో వారు మరణము నుండి ఏమవుతారు? రక్షించబడతారు. ఏ మరణం ఇది? 2వ మరణం. కనుక ఇంకా నీతిమంతులుగా చేయబడకపోతే ఈ రాత్రే దేవునికి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు కదా. కనుక యేసుప్రభువారు నీతిమంతుడు గనక మన మరణము నుంచి, అంటే పాపము ద్వారా వచ్చే మరణం ఎట్లొచ్చిందంటే పాపము ద్వారా చెప్పండి. మరణం ఎట్లా వచ్చిందంట? పాపము ద్వారా వచ్చింది. పాపం ఎలా వచ్చింది? ఒక మనుషుని ద్వారా వచ్చింది. ఎవరు ఆ మనుషుడు చెప్పండి? ఆదాము ద్వారా వచ్చింది. ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము ద్వారా మరణం వచ్చింది. కనుక ఇప్పుడు ఈ పాపము ద్వారా వచ్చే మరణం తప్పించుకోవాలంటే నీతిమంతులుగా మనం చేయబడాలి. మరి ఇంకా నువ్వు చేయబడకపోతే ఈ రాత్రి అయినా యేసు ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకుంటే ఆయన నీతిమంతులుగా చేస్తాడు కదా. మరణం నుంచి మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకే మనల్ని అలాగ రక్షించటానికి నీతిమంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మన పాపముల కొరకు సిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడినాడు, 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, రాబోతున్నాడు. మరి నీతిమంతులుగా చేయబడితే చెప్పండి, యేసు ప్రభుతో కూడా దేవుని రాజ్యములో మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఒక చేయబడలేదనుకో పాపములోనే ఉండి చనిపోతే నరకానికి వెళతాం. ఒకవేళ ఇక్కడ కూర్చొని మరి లైవ్ ద్వారా ఎక్కడైనా ఉండి చూస్తున్న బిడ్డలారా, ఇంకా ఈ రాత్రి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకని ఆ మరణం సంభవించకముందే దేవుని ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకొని తీర్మానం చేసుకుంటే ఎంత బాగుండో. ఇది అవకాశం. కనుక నీతి గల వానికి యెహోవా ఎలా ఉంటాడు? ఆశ్రయం. మంచిది. నీతిగా చేయబడ్డ నీతిమంతులుగా చేయబడిన వాళ్ళకి దేవుడిచ్చేటువంటి ఒక మేలు ఉంది. ఆ మేలు చూద్దాం. సామెతలు 16 మనం చూద్దాం. సామెతలు 16 నీతిమంతులుగా చేయబడితే చూడండి ప్రయోజనం. 16వ అధ్యాయం సామెతలు నీతి వలన చూడండి 12 చూద్దాం. సామెతలు 16వ అధ్యాయం సామెతలు 1-2 సార్లు చదవండి, రిఫరెన్స్ చెప్పండి. సామెతలు 16:12 చూద్దాం. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనం ఏమవుతుంది? నీతి ఏం చేస్తుంది తెలుసా? మనల్ని స్థిరపరుస్తుంది. నిజంగా నీతిమంతులుగా చేయబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? స్థిరపరుస్తాడు. ఎప్పుడు స్థిరపరుస్తాడు? నీతిగా మనం నీతిమంతులుగా చేయబడితే ఆయన స్థిరపరుస్తాడు. ఎప్పుడు అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10 ఎప్పుడు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి. ఎప్పుడు స్థిరపరుస్తాడు చెప్పండి? కొంచెము కాలం. ఏం పడితే అది. నీతిమంతులుగా చేయబడిన వాళ్ళకి ఏమున్నాయి తెలుసా? శ్రమలుంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి. కొంచెము కాలమే ఇవన్నీ కూడా.
అర్థమంది. కొన్నిసార్లు నేను నీతిమంతునిగా చేయబడ్డాను, ప్రభువుని అంగీకరించాను కదా, నాకెందుకు అంటే ఆ శ్రమలు ఉంటేనే స్థిరపరచబడేది. కొంచెం కాలం అండి శ్రమ. పౌలు అంటాడు కదా ఒక సందర్భంలో కొరింథీయుల్లో, ఈ చులకని శ్రమ, చిన్న చిన్న ఇలాంటి శ్రమల్లోనే వస్తేనే మనం స్థిరంగా ఉంటాం. అవునా కదా? శ్రమ వచ్చిందని దూరం కాకూడదు, కృంగిపోకూడదు. వస్తాయి. ఈరోజు మోరిలో కూడా అదే చెప్పాను నేను. అర్థమవుతుంది కదా? అదే చెప్పాను. మోరియా వాళ్ళు కూడా చెప్పాలా? చెప్పండి. ఏం కలిగినా చెప్పండి. జీవజలం ఆ జలము ఎవరంటే మోరియానే. ఆ చెట్టు ఎవరంటే మనమే. ఆ జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో తెలుసండి? ఏది కలిగినా భయపడదు, చింతనందదు, ఇంకా చెప్పండి కాపు మారదు. ఎందుకు? ఆ చెట్టు ఎక్కడుంది చెప్పండి? జీవజలముల దగ్గర ఉంది. అర్థం. నువ్వు ఎక్కడున్నావు? జీవజలం కలిగిన సియోనులో ఉన్నావు. అందుకనండి ఏం కలిగినా చెప్పండి. సరే, అన్నీ చెప్పినాం కానీ ఒక 5 ఒకటే చెప్పండి. శ్రమ కలిగినా సరే భయపడదు. ఎందుకు అనంటే ఆ జీవజలము దగ్గర ఉంది, అక్కడ నాటబడింది ఆ చెట్టు. ఏది కలిగినా, శ్రమ కలిగినా భయపడదు, చింతనందదు, కాపు మానదు. అందుకని మనం స్థిరపరచబడాలనంటే కొంచెం కాలం ఏం పడాలి? వస్తుంది. శ్రమ వచ్చిందని పారిపోకూడదు, శ్రమ వచ్చిందని దూరం అయిపోకూడదు. పేతురు శ్రమ వచ్చిందని ఏమని చెప్పండి? శ్రమ వచ్చాలి, చిన్న శ్రమ వచ్చాలి. ఆయన ఎవరో నేను చెబుదాం ఆ మాట చెప్పండి. చిన్న చిన్న శ్రమ అండి వస్తాయి. ప్రభుతో ఉన్నాం, అవునా కదా? ఒక మాట ఏమన్నాడు ప్రభుతో అంటే, ప్రభువా నీ కొరకు నేను ఏమైపోతా, చనిపోవటానికి కూడా సిద్ధమన్న పేతురు చిన్న శ్రమ వచ్చాలకి ఏమన్నాడు? ఆయన ఎవరో నేను. ఈ చులకని శ్రమ అండి. మనం స్థిరపరచబడాలంటే ఇలాంటి చిన్న చులకని శ్రమ మనకు రావాలి. మన ఓర్పు ఏందో, మన సహనం ఏందో, మన ఆత్మీయత ఏందో, మన యథార్థత ఏందో, నమ్మకత్వం ఏందో ఆ శ్రమలోనే తెలిపోద్ది. శ్రమలోనే మన పరీక్ష ఏమవుతుంది? పరీక్షించబడుతుంది.